మరొకసారి క్రీస్తునామం పేరిట శుభములు తెలియజేస్తున్నాను. వాక్య భాగంలో మరి పాత నిబంధన అంతా కూడా హీబ్రూ భాషలో రాయబడింది. కొత్త నిబంధన మరి గ్రీకు భాషలో రాయబడింది. మరి పాత నిబంధనలో మరి యేసుక్రీస్తుని మెస్సయ్య అన్న, కొత్త నిబంధన ప్రకారం యేసుక్రీస్తు అన్న ఒకటే. మరి నేడున్నటువంటి క్రైస్తవ సమాజం కావచ్చు, మరి క్రైస్తవేతరులు కావచ్చు, క్రీస్తును అంగీకరించినటువంటి క్రైస్తవులు కావచ్చు, వీరందరి మదిలో మరి ఒక ప్రశ్నగా మిగిలినటువంటి ఒక అంశాన్ని గురించి మరి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. నేడున్నటువంటి క్రైస్తవ సమాజంలో మరి క్రీస్తు గురించి మనం ఒకసారి ఆలోచిస్తే యేసుక్రీస్తుని గురించి అనేకమైనటువంటి అనుమానాలు, అనేకమైనటువంటి వివాదాలు యూదుల కాలం నుంచి, అంటే క్రీస్తు వచ్చినటువంటి కాలం నుండి మరి క్రీస్తును అంగీకరించినటువంటి మరి మనం నివసిస్తున్నటువంటి ఈ కాలం వరకు, అనగా సుమారుగా 2000 సంవత్సరాల క్రితం నుంచి కూడా, యూదుల కాలం నుంచి కూడా మరి నేటి వరకు మరి యేసుక్రీస్తు గురించి మరి రకరకాల భిన్నాభిప్రాయాలు సమాజంలో మరి నేడు చోటు చేసుకున్నాయి. అంటే యేసుక్రీస్తు వారు మనం అందరం రక్షకుడిగా స్వీకరించినాం. యేసుక్రీస్తు వారిని మనం అందరం కూడా ఒక రాజుగా, మరొక రక్షకుడిగా మనం స్వీకరించడం జరిగింది. మరి యేసుక్రీస్తు వారు గురించి మనం ఒకసారి ఆలోచిస్తే క్రైస్తవేతరులు మరి యేసుక్రీస్తు దేవుడా అని ప్రశ్నిస్తున్నారు. యేసుక్రీస్తు దేవుడా అని ప్రశ్నిస్తున్నారు. మరి క్రైస్తవేతరులు అనగా మతోన్మాదులు కావచ్చు, క్రీస్తును అంగీకరించని వారు కావచ్చు, మరి అవిశ్వాసులు కావచ్చు, వీరందరూ కూడా యేసుక్రీస్తు దేవుడా అని ప్రశ్నిస్తున్నారు. మరి క్రీస్తును విశ్వసించినటువంటి క్రైస్తవులు కూడా నేటి సమాజంలో మరి క్రీస్తు దేవుడా అనేటువంటి ఒక అనుమానం, ఒక ప్రశ్న మన మదిలో ఒక ఆలోచనగా మిగిలిపోయింది. అంటే మనం చిన్నప్పటి నుంచి ఎన్నో డినామినేషన్లకు వెళ్ళి మరి ఈరోజు సంఘంగా ఈరోజు కూడుకున్నాం. మరి మనం విన్నప్పటి నుంచి, మనం చిన్నప్పటి నుంచి కూడా ఎన్ని డినామినేషన్లకు వెళ్ళినా యేసుక్రీస్తుని ఒక దైవ కుమారుడిగా, ఒక మనుష్య కుమారుడిగా, ఒక రక్షకుడిగా మనకు పరిచయం చేశారు. మనమందరం కూడా ఎక్కువగా మన ప్రార్థనల్లో వింటున్నటువంటి పదం ఒక రక్షకుడు అని మాత్రమే మనం ఇప్పటి వరకు వింటూ వచ్చాం. కానీ మనం ఎప్పుడు బోధనలో కూడా యేసుక్రీస్తు దేవుడు అనేటువంటి సందర్భాలు మనం మాట్లాడుకున్నటువంటి ఆ సందర్భాలు చాలా తక్కువ. మరి ఈ మాటలను గమనించి మరి క్రైస్తవేతరులు, అంటే యూదుల కాలం నుంచి ఉన్నటువంటి ఆ యూదులు కావచ్చు, మరి క్రీస్తుని అంగీకరించినటువంటి వారు కూడా క్రీస్తు దేవుడు కాదు, మనుష్య కుమారుడు, ఒక రక్షకుడు మాత్రమే, ఒక ప్రవక్త మాత్రమే అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. మరి ఈరోజు వీటన్నిటికీ సమాధానంగా మరి వాక్యం నుంచి మనం ఆలోచిస్తే, మనం వాక్యాన్ని ఒక 3 భాగాలుగా ఆలోచిద్దాం. ఒకటి, ప్రవక్తల గ్రంథాల్లో యేసుక్రీస్తు గురించి మరి దేవుడు అనేటువంటి విషయాలు ఏమైనా చెప్పబడినాయా? మరి అదేవిధంగా క్రీస్తును అంగీకరించినటువంటి అపోస్తలులు కావచ్చు, మరి అంతకుముందు ఉన్నటువంటి ప్రవక్తలు మరి కావచ్చు, మరి నేడు మనం విశ్వసిస్తున్నటువంటి మనము ఈ కాలంలో ఉన్నప్పటికీ ప్రవక్తలు వారు ఏం చెప్పారు, ప్రవక్తల కాలం తర్వాత మరి క్రొత్త నిబంధనలో మరి అపోస్తలులు యేసుక్రీస్తు గురించి దేవుడిగా ఏమైనా చెప్పారా? మరి యేసుక్రీస్తు వారు తనకు తాను ఎప్పుడైనా నేను దేవుడనని ఆయన ఏమన్నా చెప్పాడా అని ఒకసారి 3 భాగాలుగా ఆలోచిస్తే, ఒకటి, పాత నిబంధన ప్రకారం ప్రవక్తలు యేసు గురించి అంటే దేవుడిగా ఏమైనా వాళ్ళు చెప్పారా? మరి క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత మరి అపోస్తలుగా ఉన్నటువంటి క్రీస్తును రక్షకుడిగా అంగీకరించినటువంటి క్రైస్తవులు
మరి అపోస్తలులు ఏమైనా క్రీస్తు గురించి చెప్పారని ఆలోచించాలి. అదేవిధంగా యేసుక్రీస్తు వారు తనకు తాను ఎప్పుడైనా దేవుడని చెప్పుకున్నాడా? ఈ 3 విషయాలు మనం ఆలోచిస్తే మరి పాత నిబంధన హిబ్రూ భాషలో మరి రాయబడింది, క్రొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడింది. క్రీస్తు అనగా అభిషిక్తుడు, యేసు అనగా రక్షకుడు. అంటే యేసు క్రీస్తు అనేటువంటి ఆ పేరుకు అర్థం ఏంటంటే రక్షకునిగా అభిషేకించినటువంటి వాడు. రక్షకునిగా అభిషేకించినటువంటి వాడు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు, అంటే అభిషేకం పొందినటువంటి వాడు. మరి యెషయా గారు మరి యేసుక్రీస్తు గురించి ఒక ప్రవచనాన్ని చెప్పుతూ, అంటే ఈ ప్రవచనాలు అనేటివి మీకు డైరెక్ట్గా అర్థం కావు. అంటే ఈ ప్రవచనాలు ఎలా ఉంటాయంటే ఒక సూచన చెప్తాయి. అంటే యేసుక్రీస్తు దేవుడని చెప్తున్నప్పటికీ ఆయన పేరు ప్రస్తావించకుండా, అంటే మరి మనకు ఒక జ్వరం వచ్చిందనుకోండి, మనకు శరీరం హీట్ అవుతుంది. మరి లంగ్స్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినాయంటే, అంటే ఒక వ్యాధి ఏ విధంగా అయితే నిర్ధారణ మరి జరుగుతుందో, అంటే జ్వరం వచ్చినప్పుడు మరి శరీరం హీట్ కావడం, మరి జలుబు వచ్చినప్పుడు మనకి మరి జలుబుగా ఉండడం, అంటే చల్లగా ఉండడం, మరి దగ్గు వచ్చినప్పుడు మరి దగ్గడం, అంటే రోగాన్ని బట్టి మరి ఆ లక్షణాలను బట్టి మనం నిర్ధారిస్తాం. అదేవిధంగా ప్రవక్తల గ్రంథాల్లో యేసుక్రీస్తుని డైరెక్ట్గా సంబోధించినప్పటికీ మరి ఆయన లక్షణాలు ద్వారా తెలియజేసేటువంటి ఈ ప్రవచనాలను మనం అంటే ఇండైరెక్ట్గా చెప్పబడతాయి కనుక ఆ విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మాత్రమే అర్థమవుతాయి. కనుక యెషయా గ్రంథం 7వ అధ్యాయం పాత నిబంధన గురించి ఆలోచిస్తున్నాం. మనం ఇప్పుడు పాత నిబంధనలో ప్రవక్తలు క్రీస్తు గురించి దేవుడని ఏమైనా సూచనలు చెప్పారా అనేటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టెదరు. మరి ఫుట్నోట్లో ఉంటుంది చూడండి, ఇమ్మానుయేలు అంటే అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడు అన్నట్టు. అంటే ఈ సందర్భాన్ని ఆలోచిస్తే, కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టెను. అంటే మనకు ఒక సూచన చెప్తున్నాడు. ఒక కన్యక మరి గర్భం ధరిస్తుంది, మరి ఆమె గర్భంలో నుంచి ఒక ఆయన వస్తాడు, ఆయనే మీరు అనుకుంటున్నటువంటి క్రీస్తు, మరి యూదులు అనుకుంటున్నటువంటి మెస్సియా, ఆయనే క్రీస్తు, ఆయనే అభిషిక్తుడు, ఆయనే రక్షకుడు, ఆయనే మరి అభిషిక్తుడు. అంటే దేవుడు మనకు తోడయ్యున్నాడని అర్థం. అంటే ఆయనకు ఇవ్వబడినటువంటి పేరు, ఆయన ఇవ్వబడినటువంటి ఆ బిరుదు, ఆయన పేరులోనే దేవుడు అనేటువంటి మాట ఉంది. యేసుక్రీస్తు వారికి దేవుడు మనకు తోడయ్యున్నాడంటే ఆయనకు ఇవ్వబడినటువంటి పేరులోనే యేసుక్రీస్తు వారికి దేవుడు అని చెప్పబడింది. అంటే ఇవన్నీ కూడా మీకు ఇండైరెక్ట్గా చెప్పబడుతున్నాయి. మీకు డైరెక్ట్గా మీకు కొత్త నిబంధనలో దేవుడు యేసుక్రీస్తు అని చాలా సందర్భాల్లో అవి కూడా చూపిస్తా. మరి యెషయా గారు చెప్తున్నాడు ఇక్కడ, మరి ఆ సూచన ప్రకారం మరి మరి ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడైందంటే ఆయన యొక్క పేరులోనే మరి దేవుడు అనేటువంటి ఆ అంశం ఉంది. అంటే ఒక సూచన చెప్తున్నాడు. మరి ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో మరి ఒక కన్యక గర్భం ధరిస్తుంది, ఆ గర్భం ధరించి మరి ఆయన ఈ లోకానికి రావడం జరుగుతుంది. ఆయనే మిమ్మల్ని మీ పాపాల నుంచి రక్షిస్తాడు, ఆయనే అభిషిక్తుడు, ఆయనే రక్షకుడు, మరి ఆయనే మిమ్మల్ని రక్షిస్తాడు. కనుక ఆయన దేవుడని మరి అభిషిక్తుడని మరి యెషయా గారు ప్రవచించినట్టుగా మరి ఇక్కడ అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మరి యెషయా గారు ఒక్కరే మరి ప్రవచించారంటే చాలా సందర్భాల్లో చాలా ప్రవక్తలు మరి సంబోధించినప్పటికీ యెషయా గారి ఇంకొక మాటను చూసినట్టయితే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం, ఏ విధంగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అతనికి పేర్లు పెట్టబడను. యేసుక్రీస్తుకి ఎన్ని పేర్లు ఉన్నాయి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవుడు,
అంటే ఏషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, ఆయన ఆయన మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. అంటే కుమారుడు అంటే ఎవరు? మనుష్య రూపంలో వచ్చినటువంటి మనుష్య కుమారుడు యేసుక్రీస్తు. మరి మనందరినీ మరి పాపం నుంచి విమోచించడానికి వచ్చినటువంటి ఒక రక్షకుడు యేసుక్రీస్తు వారు. మరి ఆయనకు ఉన్నటువంటి పేర్లు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవుడు. మరి ఈ సందర్భంలో కూడా యేసయ్య గారు బలవంతుడైనటువంటి దేవుడు అనేటువంటి ఆ మాటను ప్రస్తావిస్తున్నారు చూడండి. అంటే ఇవన్నీ కూడా మీకు సూచనగా చెప్తున్నాడు. ఈ ప్రవచనాలన్నీ కూడా మీకు డైరెక్ట్గా అర్థం కాకపోయినప్పటికీ ఇవన్నీ కూడా యేసుక్రీస్తు దేవుడు అంటే అనడానికి ఇవన్నీ కూడా సూచనలను మనం గ్రహించుకోవాలి. మరి అదేవిధంగా మరి ఇంకొక ప్రవచనాన్ని చూస్తే మరి ఆసాపు గారు రాసినటువంటి కీర్తన, మరి ఆసాపు గారు రాసినటువంటి కీర్తనల గ్రంథం 82వ అధ్యాయం 6వ వచనం. కీర్తనల గ్రంథం 82వ అధ్యాయం 6వ వచనం. మీరును దైవములని మీరందరూ సర్వోన్నతుని కుమారులని నేను సెలవిచ్చి ఉన్నాను. మీరును దైవములని మీరందరూ సర్వోన్నతుని కుమారులని నేను సెలవిచ్చుచున్నాను. అంటే దేవుని గర్భవాసం నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు వారినే కాకుండా మరి దేవుని యొక్క ఆ మహాశక్తి నుంచి విభావింపబడినటువంటి మనందరము కూడా ఆత్మలము. అందులో యేసుక్రీస్తు వారు కూడా ఉన్నారు. అంటే దేవుని యొక్క లక్షణాలతో మరి దేవుని ఆత్మను పంచుకొని పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి ఆసాపు గారు దైవంలని మరి సంబోధిస్తున్నట్టుగా మనం చూడగలుగుతాం. మరి అదేవిధంగా జకర్యా గ్రంథం గురించి మనం ఆలోచిస్తే జకర్యా గారు కూడా ఒక సందర్భాన్ని గుర్తు చేస్తున్నాడు. 12వ అధ్యాయం 8వ వచనం. జకర్యా గారు 12వ అధ్యాయం, జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం 2వ భాగం. ఆ కాలంన వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారుగాను, దావీది సంతతి వారుగాను, దేవుని వంటి వారుగాను, జనుల దృష్టికి యెహోవా దూతల వంటి వారుగాను ఉందురు. మరి దావీదు సంతతి వారంటే మరి యేసుక్రీస్తు వారు ఎవరి సంతానం నుంచి వచ్చాడు? దావీదు సంతానం నుంచి వచ్చినటువంటి వారందరూ కూడా మరి దేవుని వంటి వారుగాను, జనుల దృష్టికి యెహోవా దూతల వంటి వారుగాను ఉందురు అంటున్నాడు. అంటే దేవుని దృష్టి కట మరి దావీదు సంతానం నుంచి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారి గురించి చెప్తూ మరి యేసుక్రీస్తు వారు కూడా దేవుడు అనేటువంటి మాటను అంటే దేవుని నుంచి వచ్చినటువంటి ప్రతి ఆత్మ కూడా మరి దైవములుగా సంబోధిస్తున్నాడు. మరి ఒకసారి మనం ఆలోచిస్తే మరి జమీందారు వంశం నుంచి వచ్చినటువంటి పిల్లలు జమీందారులుగాను, మరి రాజుల వంశం నుంచి వచ్చినటువంటి పిల్లలు రాజులుగాను, ఒక సినిమా యాక్టర్ నుంచి వచ్చినటువంటి పిల్లలు ఒక సినిమా యాక్టర్లుగాను, మరి ఒక డాక్టర్ నుంచి వచ్చినటువంటి వారి పిల్లలు డాక్టర్గాను అయినప్పటికీ మరి దేవుడి నుంచి వచ్చినటువంటి వారు మరి దేవుడు మరి దైవములు కాకుండా మరి ఏమవుతారో ఒకసారి ఆలోచించండి. మరి యేసుక్రీస్తు వారు సాక్షాత్తు మరి దేవుని ఆత్మ నుంచి విభాగింపబడినటువంటి ఒక ఆత్మ. మరి ఆయన కన్నటువంటి ప్రథమ కుమారుడు మరి ఆయన దేవుడు కాదా? ఒకసారి మనం ఆలోచిద్దాం. అదేవిధంగా ఇవన్నీ కూడా పాత నిబంధనలో సూచనలుగా మనకు చెప్పారు. మరి అదేవిధంగా కొత్త నిబంధన గ్రంథానికి వస్తే మనం ఒకసారి ఆలోచిద్దాం. కొత్త నిబంధన గ్రంథంలో మరి మత్తయి సువార్త 1వ అధ్యాయం, మత్తయి సువార్త 1వ అధ్యాయం 22 నుంచి 23 వచనం. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలని పేరునకు భాషాంతరంన దేవుడు మనకు తోడని అర్థం. ఇంతకుముందు యెషయా గారు ప్రవచించినటువంటి ఆ ప్రవచనము మరి మత్తయి సువార్తలో కొత్త నిబంధనలో మరలా మరి మత్తయి గారి ద్వారా అపోస్తల ద్వారా మరి దేవుడు రాయిస్తూ మరి ఇక్కడ మాట రాయిస్తున్నాడు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలని పేరునకు భాషాంతరంలో దేవుడు మనకు తోడని అర్థం. ఇక్కడ కూడా మరి ఇమ్మానుయేల్ అనేటువంటి పదం వచ్చింది, దేవుడు మనకు తోడు అనేటువంటి అర్థం వచ్చింది. మరి ఇంకా కొన్ని మాటలను కొత్త నిబంధనలో చూస్తే ఒకసారి యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం 33వ వచనం. అందుకు యూదులు
నీవు మనుష్యుడవై ఉండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము కానీ మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పురు. మరి ఆ కాలంలో యూదులో ఉన్నటువంటి ఆ కాలంలో నీవు మనుషుడవి ఉండి దేవుడని చెప్పుకొనుచున్నావు గనక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదమని కానీ మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పంటే యేసుక్రీస్తు వారి యొక్క మరి ఆ కాలంలో యూదులు ఉండేటువంటి ఆ కాలంలోనే మరి యేసుక్రీస్తు వారి గురించిన మరి వివాదము, అంటే ఆయన దేవుడు కాదని చాలామంది మరి యూదులు ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఆయన మీద మోపబడినటువంటి ఆ నేరం ఎందుకు ఆయనను చంపాల్సి వచ్చిందంటే మరి ఆయన దేవుడు అని చెప్పుకుంటున్నాడు, దేవుని యొక్క కుమారుడు అని చెప్పుకుంటున్నాడు. మరి తీతు రాసినటువంటి పత్రికను ఒకసారి ఆలోచిద్దాం. తీతు రాసిన పత్రిక, తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలని మనకు బోధించుచున్నది. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు అంటున్నాడు. ఈ మాట బాగా ఆలోచించండి. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు. ఇక్కడ తీతు పత్రికలో మరి పౌలు గారు సంబోధిస్తూ ఏమంటున్నాడు? యేసుక్రీస్తు వారిని మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు మరి కేవలం ఒక రక్షకుడే కాదు, ఆయన పరలోకంలో ఉన్నటువంటి తండ్రి గర్భవాసం నుంచి వచ్చినటువంటి మరి కుమారుడు. తండ్రి అయిన దేవుడు ఆయన దేవుడే. మరి యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని గర్భవాసం నుంచి వచ్చినటువంటి ఆత్మగా మరి ఒక శక్తిగా మరి పరలోకంలో మరి ఆయన కూడా దేవుడుగా ఉన్నాడు. అందుకే మరి పౌలు గారు మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు అని సంబోధిస్తున్నాడు. మరి అదేవిధంగా అదే తీతు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. అదే తీతు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక. తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన, అంటే యేసుక్రీస్తు వారిని రక్షకుడు అని మాత్రమే మనందరం విశ్వసించినప్పటికీ మరి ఆయన దేవుడు అనేటువంటి ఆ సందర్భాలు ఒకసారి ఆలోచిస్తే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఇది అందరం మనం ఎప్పుడు కూడా చదువుకుంటున్నటువంటి సందర్భం, కానీ మనం ఆగి ఎప్పుడు ఆలోచించలేదు. ఒకసారి చూస్తే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగెను. చాలు. ఆది యందట వాక్యం ఉందంట, ఆ వాక్యము దేవుని దగ్గర ఉందంట. ఆది యందు వాక్యం ఉంది, వాక్యము దేవుని దగ్గర ఉంది. ఆ వాక్యమట దేవుని దగ్గర ఉన్నటువంటి ఆ వాక్యమట దేవుడై ఉన్నాడంట. ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని దగ్గర ఉన్నాడు. ఆ వాక్యము దేవుని రూపంలో ఉంది, ఆ వాక్యము దేవుని దగ్గర ఉన్నాడు. తండ్రి అయినటువంటి దేవుని దగ్గర యేసుక్రీస్తు వారు మరి పరలోకంలో ఒక వాక్యముగా ఆయన దగ్గర ఒక సపరేటుగా దేవుడు కాకుండా మరి వాక్య రూపంలో మరి దేవునిగా ఉన్నాడు. మరి ఆయన దేవుని దగ్గర ఉన్నాడు. బాగా అర్థమవుతుందా? ఆ వాక్యము దేవుని దగ్గర, తండ్రి అయినటువంటి దేవుని దగ్గర పరలోకంలో వాక్య రూపంలో యేసుక్రీస్తు వారు ఉన్నారు. అది క్లియర్ చేస్తూ మరి 14వ వచనం, అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. చాలు. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. మరి అదే ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. ఆ వాక్యమట మన దగ్గరకు కృపాసత్య సంపూర్ణుడిగా మరి శరీరాన్ని ధరించుకున్న ఆ వాక్యము ఒక మనిషి రూపంలో మరి ఆయన ఒక రక్షకుడిగా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడం జరిగింది. ఆ వాక్యమే యేసుక్రీస్తు వారు, ఆయనే మరి దేవుడు అని మనం ఆలోచించాలి. మరి అందరూ దేవుడు అనగానే తండ్రి అయినటువంటి దేవుడు ఒక్కడే దేవుడు అనేటువంటి
ఆలోచన చేస్తున్నారు. దానికి ఒక సందర్భాన్ని చూస్తే ఎఫ్ఎస్సి పత్రికలో ఉంటుంది. ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు. చాలు. అంటే అందరికీ తండ్రి అయినటువంటి దేవుడు ఒక్కడే. ఈ సందర్భాన్ని ఆలోచించి మరి మీరందరూ కూడా ఎవ్వరు దేవుడు కాదు, మరి యేసుక్రీస్తు దేవుడు కాదని దేవుడు ఎక్కడా కూడా చెప్పలేదు. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. మరి యేసుక్రీస్తు మరి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కూడా దేవుడుగా అనేక సందర్భాలు మరి క్రొత్త నిబంధనలో ఉన్నాయి, మరి పాత నిబంధనలో మనకి ప్రవక్తల ద్వారా మరి చెప్పబడినటువంటి వాక్యాలు ఎన్నో ఉన్నాయి. మరి తండ్రి అయిన దేవుడు ఒక్కడు. మరి యేసుక్రీస్తు వాడు కూడా మరి దేవుని దగ్గర వాక్యంగా దేవుని రూపంలో మరి ఆయన కూడా పరలోకంలో దేవుని దగ్గర ఉన్నాడు. మరి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాకముందు శరీరాన్ని ధరించుకొని రాకముందు కూడా మరి వాక్య రూపంలో మరి పరలోకంలో దేవుని దగ్గర వాక్య రూపంలో మరి దేవునిగా మరి ఆయన ఉన్నట్టుగా మనం చూస్తాం. మరి ఈ సందర్భాన్ని మరి మనం తప్పుగా అపార్థం చేసుకోవద్దు. మరి తండ్రి అయినటువంటి దేవుడు ఒక్కడే. తండ్రి అయిన దేవుడు ఒక్కడు. యేసుక్రీస్తు వారు మరి యేసుక్రీస్తు వారు 20 మంది లేరు. మరి పరిశుద్ధాత్ములు కూడా 30 మంది లేరు. యేసుక్రీస్తు మరి కుమారుడైనటువంటి దేవుడు. మరి ఆయన గర్భవాసం నుంచి వచ్చినటువంటి తండ్రి శక్తి నుంచి విభాగింపబడినటువంటి మరి కుమారుడుగా మరి దేవునిగా మరి అనేక వచనాలు మరి మరి అపోస్తుల ద్వారా మనకు తెలియజేయబడ్డాయి. మరి ప్రవక్తలు కావచ్చు, మరి అపోస్తులు కావచ్చు, మరి అందరూ కూడా మరి మనకు తెలియజేస్తున్నారు. అదేవిధంగా హెబ్రీ పత్రికను చూస్తే మరి దేవుడే మరి ప్రవచన రూపంలో మరి ఒకసారి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాలు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాలు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనం నిరంతరం నిలుచున్నది, నీ రాజదండం న్యాయార్థమైనది. చాలు, నేను చదువుతా చూడండి. అంటే తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గూర్చి చెప్తున్నా అంట దేవుడు. దూతలట మరి తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. కానీ ఇక్కడ ఈ మాట బాగినాలి, వారి గురించి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే దేవుడే చెప్తున్నాడు, దేవుడే సంబోధిస్తున్నాడు. తన కుమారుని గురించి మరి యేసుక్రీస్తు గురించి, మనుష్య కుమారుని గురించి, మరి రక్షకుని గురించి, దేవా నీ సింహాసనం నిరంతరము నిలుచున్నది, నీ రాజదండం న్యాయార్థమైనది. మరి దేవుడే తన కుమారుని గురించి దేవా అంటున్నాడంటే దేవుడు అని అంటున్నాడు. దేవా అంటే అర్థమైంది దేవుడు అని అర్థం. మరి తండ్రి అయినటువంటి దేవుడే మరి యేసుక్రీస్తు వారి గురించి మరి దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండం న్యాయార్థమైనది అంటుంది. ఈ హెబ్రీ పత్రికలో ఉన్నటువంటి మరి దీనికి ప్రవచనంగా కీర్తనల గ్రంథంలో మనకు రాయిస్తూ కీర్తనల గ్రంథం 45వ అధ్యాయం 6-7 వచనాలు. కీర్తనల గ్రంథం కోరహు రాసినటువంటి వాళ్ళ కుమారులు రాసినటువంటి కీర్తనలు ఇది. కీర్తనల గ్రంథం 45వ అధ్యాయం 6-7 వచనాలు. దేవా నీ సింహాసనము నిరంతరమును నిలుచును, నీ రాజదండం న్యాయార్థమైన దండము, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనులను ద్వేషించుచున్నావు. కావున నీ దేవుడే చెలికాండ్రు కంటే హెచ్చించినట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించున్నాడు. నీ దేవుడే మరి యేసుక్రీస్తు వారిని తండ్రి అయినటువంటి దేవుడట చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించినాడు. మరి ఈ ప్రవచనమే మరి హెబ్రీ పత్రికలో మనకు పౌలు గారు గుర్తు చేస్తున్నారు. అదే ప్రవచనాన్ని మరి తన కుమారుని గూర్చి అయితే దేవుడు చెప్తున్నాడు, దేవా నీ సింహాసనం నిరంతరం నిలుచున్నది, నీ రాజదండం న్యాయార్థమైనది. మరి పరలోకమందున్నటువంటి దేవుడే తన కుమారుని గూర్చి దేవా అని సంబోధిస్తున్నాడంటే మరి తండ్రే మరి యేసుక్రీస్తుని మరి దేవునిగా ఒప్పుకుంటున్నాడు, దేవునిగా అంగీకరిస్తున్నాడు, కుమారునిగా అంగీకరిస్తున్నాడు.
యేసుక్రీస్తు ఒక ప్రవక్త కాదు, యేసుక్రీస్తు రక్షకుడు కాదు, రక్షకుడు మాత్రమే కాదు, యేసుక్రీస్తు దేవుడు కూడా. యేసుక్రీస్తు వారు ఒక ప్రవక్త, ఒక రక్షకుడు, మరి అందరినీ రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడే, మరి దేవుడు కూడా. మరి తన తండ్రి అయినటువంటి పరలోకపు తండ్రి మన అందరికీ ఆయన శక్తి నుంచి విభాగింపబడినటువంటి మన అందరికీ కూడా దేవుడు తండ్రి అయినప్పటికీ మరి ఆయన గర్భవాసం నుంచి వచ్చినటువంటి మరి అందరినీ కూడా మరి దైవములుగా సంబోధిస్తున్నటువంటి దేవుడు మరి యేసుక్రీస్తు గర్భవాసం నుంచి మరి 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 దేవుని గర్భవాసం నుంచి వచ్చినటువంటి మరి యేసుక్రీస్తు వారు మరి ఆయన తండ్రి అయినటువంటి దేవుడే మరి దేవా అని సంబోధిస్తున్నట్టుగా మనం ఈ వచనాన్ని చూస్తాం. మరి ఇప్పటి వరకు ప్రవక్తలు మరి క్రీస్తు గురించి ఒక సూచనగా మరి ప్రవచనాలు చెప్పారు. మరి అదేవిధంగా మరి క్రొత్త నిబంధనలో మరి ఎన్నో సందర్భాలు చూసాం. మరి ఇంకొక మాట చూస్తే రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం, ఇంకొక మాట అదే పౌలు గారు రోమాకు రాస్తూ పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం, శరీరంను బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతర స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. ఈయన సర్వాధికారి అయిన దేవుడు, ఈయన సర్వాధికారి అయిన దేవుడు నిరంతర స్తోత్రార్హుడై ఉన్నాడు. ఇవన్నీ కూడా మరి కొత్త నిబంధనలో రాయబడినటువంటి మాటలు. ఇవన్నీ కూడా మరి పత్రికల ద్వారా అపోస్తులైన పౌలు గారు, మరి మత్తయి గారు, యోహాను గారు అనేక సందర్భాల్లో మరి యేసుక్రీస్తు దేవుడని సంబోధించినట్టుగా ఉంది. మరి మనం అందరం కూడా మరి దేవుడు ఎలా ఉండాలని మనల్ని అందరినీ కోరుకున్నాడంటే మరి సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని మన అందరినీ కూడా కోరుకున్నాడు. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. అంటే ఇప్పటి వరకు మనం విన్నప్పటి నుంచి మరి చిన్నప్పటి నుంచి విన్నటువంటి మరి అనేక సందర్భాల్లో యేసుక్రీస్తును ఒక రక్షకుడిగా, ఒక మనుష్య కుమారుడిగా, ఒక ప్రవక్తగా మరి మనం రక్షకుడిగా అంగీకరించినాం. మనం ఎప్పుడు చెప్పినా కూడా అనేక సందర్భాల్లో రక్షకుడిగా మరి చెప్తారు బోధకులు. మరి దేవునిగా మనం ఎప్పుడు కూడా ఆలోచించలేదు. యేసుక్రీస్తు వారి గురించి మరి దేవుడని మరి అనేక సందర్భాల్లో దేవుడు చెప్పడం జరిగింది. కొత్త నిబంధనలో రాయించడం జరిగింది. అదేవిధంగా ప్రవక్తల ద్వారా పాత నిబంధనలో కూడా రాయించడం జరిగింది. మరి ఈ మాటలన్నీ కూడా యేసుక్రీస్తు వారిని మరి దేవుడు అని చెప్తున్నాయి ముక్తకంఠంగా. ఇవన్నీ కూడా మనకు ఇప్పటి నుంచి అంటే మన మనసులో ఉన్నటువంటి సందేహం ఇప్పటి వరకు మనం రక్షకుడుగానే అంగీకరించాం. కానీ మరి యేసుక్రీస్తు దేవుడా అంటే ఒక సందిగ్ధంలో, ఒక అనుమానంలో మరి ఎవరైనా ప్రశ్న అడిగితే మరి మత ఛాందసవాదులు వారందరూ కూడా ప్రశ్నించినప్పటికీ మనం సమాధానం చెప్పలేనటువంటి ఆ స్థితిలో మనం ఉండకూడదు. మనందరం కూడా దేవుడు ఏమని కావాలని కోరుకున్నాడట, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానం మీరు సంపాదించుకోవాలన్నాడు. సత్యం అంటే ఏంటి? నీ వాక్యమే సత్యము. అంటే వాక్యాన్ని గురించినటువంటి పరిపూర్ణమైనటువంటి అవగాహన క్రైస్తవులకు ఉండాలి. నన్ను ఎరిగినటువంటి పిల్లలకు మరి ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఎవరైనా ఒక ప్రశ్న వేస్తే మరి సమాధానం చెప్పలేనటువంటి స్థితిలో ఉండకూడదు మనం. ఇవన్నీ కూడా జాగ్రత్తగా మరి రెఫరెన్సులు రాసుకొని ఇంటి దగ్గర చదివితేనే మీకు యేసుక్రీస్తు దేవుడు అని అర్థమవుతుంది. కనుక ఇవన్నీ సందర్భాలని గురించి మనం ఆలోచిస్తే ఇవన్నీ వచనాలు కూడా యేసుక్రీస్తు మరి రక్షకుడే కాదు, ప్రవక్తనే కాదు, అభిషిక్తుడే కాదు, మనుష్య కుమారుడే కాదు, దేవుడని సంబోధిస్తున్నాయి. మరి అదేవిధంగా ఇంకొక మాటను చూస్తే మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం, మొదటి యోహాను 5వ అధ్యాయం 20వ వచనం, మొదటి యోహాను 5వ అధ్యాయం 20వ వచనం, మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని ఎందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవంనై ఉన్నాడు. ఎవరట దేవుడు? యేసుక్రీస్తు వారట దేవుడు. మళ్ళీ తండ్రి అయిన దేవుడు కాదని ఎప్పుడు మీరు అనుకోకూడదు. ఆయన దేవుడు, ఆయన తండ్రి అయినటువంటి దేవుడు.
ఈయన కుమారుడైనటువంటి దేవుడు. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఆయన ద్వారానే తప్ప మనం తండ్రి యొద్దకు మనం చేరలేము. ఆయన ద్వారానే మనం నిత్య జీవం పరలోకం అనేటువంటిది పొందుతాం. కనుక ఈ అన్ని సందర్భాలు మరి యేసుక్రీస్తు దేవుడని చూపుతున్నప్పటికీ మరి ఇంకొక ప్రశ్న, యేసుక్రీస్తు ఏమైనా దేవుడని తనను తాను ఎప్పుడైనా చెప్పుకున్నాడా? మీరందరూ చెప్తున్నారు యేసు దేవుడు అని ప్రవక్తలు చెప్తున్నారు, మరి అపోస్తలు చెప్తున్నారు. యేసుక్రీస్తు ఏమన్నా తనను గూర్చి తాను ఎప్పుడైనా దేవుడని సంబోధించుకున్నాడని మనం ఆలోచిస్తే అదే యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనం. ఆయన విశ్రాంతి దినాచారం మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకొనెను గనుక ఇందు నిమిత్తం యూదులకు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నం చేసిరి. మరి యేసుక్రీస్తు వారు తను బోధించినటువంటి ఆ కాలంలో, తను జీవించినటువంటి ఆ కాలంలో యూదులకు మెస్సయ్యగా, రక్షకునిగా మరి బోధించుకునేటువంటి ఆ క్రమంలో ఆయన దేవుని కుమారుడుగాను దేవునిగాను బోధించుకున్నందుకే ఆయనను చంపాలని చూశారు. మరి యేసుక్రీస్తు వారే మరి తానే స్వయంగా నేను దేవుని యొక్క కుమారుణ్ణి, ఆయన లక్షణాలు కలిగినటువంటి మరి ఆయనను నిరూపించుకున్నటకు మరి ఎన్నో అద్భుతాలు సూచక్రియలు చేసినప్పటికీ వారెవ్వరూ కూడా నమ్మలేదు. ఇక్కడ మరి యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్పుకుంటున్నాడు. మరి ఇంకొక మాటను చూస్తే అదే యోహాను సువార్త 10వ అధ్యాయం 33వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 33వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 33వ వచనం. అందుకు యూదులు, నీవు మనుష్యుడవై ఉండి దేవుడనని చెప్పుకొంచున్నావు. చాలు, మనుష్యుడవై ఉండి దేవుణ్ణని చెప్పుకుంటున్నావు నువ్వు. మరి మాకు ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రం ప్రకారం, మరి మాకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞల ప్రకారం, మాకు ఇవ్వబడినటువంటి ఆచారాల ప్రకారం, మాకు ఇవ్వబడినటువంటి బలుల ప్రకారం, మా లెక్కల ప్రకారం, మా అంచనా ప్రకారం మోసే ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి దేవుడే, ఆయనే యెహోవా, ఆయనే రక్షకుడు, ఆయనే దేవుడని వారందరూ బలంగా విశ్వసించారు. మరి మెస్సియా వస్తాడు అన్నప్పటికీ కూడా మరి ఆయన గుర్తించలేక మరి ఆయన దేవుడని చెప్పుకున్నటువంటి ఆ సందర్భాల్లో మరి ఆయన్ని అర్థం చేసుకోలేక ఆయనను చంపినట్టుగా మనం చూస్తాం. అంటే యోహాను సువార్తలో ఉన్నటువంటి 5వ అధ్యాయం 10వ వచనం కానీ, యోహాను సువార్తలో ఉన్నటువంటి 10వ అధ్యాయం 33వ వచనంలో కానీ యేసుక్రీస్తు తనను తాను దేవుడని చెప్పుకున్నందుకు ఆ నేరం అభియోగింపబడింది. దానివల్లే ఆయనకు మరి శిక్షకు పాత్రుడయ్యాడనేటువంటి మాటను మనం గమనించాలి. మరి ప్రవక్తల గ్రంథాల్లో యేసుక్రీస్తు దేవుడని మరి సూచనగా చెప్పబడింది. మరి అదేవిధంగా అపోస్తుల కాలంలో మత్తయి గారు కానీ, యోహాను గారు కానీ, మరి తీతుకు రాసినటువంటి పత్రికలో కానీ, మరి పౌలు గారు కానీ, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు దేవుడని మరి అనేక సందర్భాల్లో దేవుడు రాయించాడు. మరి హెబ్రీ పత్రికలో మరి దేవుడే మరి తన కుమారుని దేవా అని సంబోధిస్తున్నట్టుగా మనం చూస్తాం. ఇవే కాక యేసుక్రీస్తు వారే స్వయంగా మరి దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు, దేవుడుతో సమానునిగా చేసుకున్నాడు కనుక మరి ఆయన శిక్షకు పాత్రుడైనట్టుగా మనం చూస్తాం. ఈ అన్ని మాటలను బట్టి మనము ఇప్పటి నుంచి సందేహింపకుండా తండ్రి అయినటువంటి దేవుడే దేవుడు అని అనుకోకుండా మరి ఆయన గర్భవాసం నుంచి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు కూడా దేవుడే అని అంగీకరించాలి. మరి ఎవరు అడిగినా కూడా మరి చెప్పగలగాలి. ఇది మరి ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు మరి నేర్చుకోవాల్సినటువంటి ప్రాథమికమైనటువంటి జ్ఞానం ఇది. కనుక మరి యేసుక్రీస్తు వారు కూడా దేవుడని మీరందరూ కూడా ఇప్పటి నుంచైనా మరి మన మనస్సులో ఉన్నటువంటి యేసుక్రీస్తు ఒక ప్రవక్త, యేసుక్రీస్తు ఒక మనుష్య కుమారుడు, యేసుక్రీస్తు కేవలం ఒక రక్షకుడు అనుకోకుండా యేసుక్రీస్తు వారు మరి బైబిల్ ప్రకారంగా మరి ప్రవక్తల గ్రంథాల్లోనూ మరి కొత్త నిబంధన మరి సువార్తల్లోనూ మరి పత్రికల్లోనూ దేవుడని మరి సంబోధించడం జరిగింది. మరి యేసుక్రీస్తు వారే యోహాను సువార్తలో తనను తాను దేవుడని చెప్పుకున్నట్టుగా మనం ఇవన్నీ వచనాలు చూసి యేసుక్రీస్తుని మరి దేవుడని అంగీకరించాలి. ఎవరైనా ప్రశ్నిస్తే మనం సమాధానం చెప్పేటట్టుగా మరి సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానం మనం అందరం సంపాదించుకొని మరి చెప్పుటకు మరి మన అందరం కూడా సాత్వికంతో సిద్ధపడి మరి సమాధానం సాత్వికంతో చెప్పాలని కోరుకుంటూ మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ మరి మాటలు ముగిస్తున్నాను.